ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఈ డబ్బులు తీసుకుని అక్కడ ఎంపీలకి డబ్బులు తీసుకోవడం అనేది చట్టబద్ధం. మన తరపున బ్రోకరేజ్ చేయడం. అందరు ఎంపీలు అదే చేసేది, వాళ్ళ సంపాదన అంతా అదే. ఆ దేశం ఇచ్చే జీతం కాదు, ఒక్కొక్క దేశం తరపున ఒక్కొక్కడు బ్రోకర్ గా పనిచేస్తాడు అన్నమాట. వాళ్ళ ద్వారా ఒక మోటివేట్ చేశాడు వాజ్పేయి. ఏమని, అరే పిచ్చేదవల్లారా, మనం పద్దాకా పాకిస్తాన్ నమ్ముకుంటున్నాం, పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశం, అది దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు మనం పెట్టిద్దామని ఎవడు పెట్టడు, ప్లస్ ఆ మత పెచ్చ మధ్యలో ఎవడు బతకలేడు అక్కడ. అలాంటి దేశాన్ని నమ్ముకుని చైనా మీద మనం తయారు చేద్దామంటే చైనాకి వ్యతిరేకంగా సీన్ లేదు దానికి, అదో బచ్చా దేశం. మనం అమెరికా అక్కడ సెటిల్ అవ్వాలంటే, అక్కడ సక్సెస్ కావాలంటే, చైనాని దెబ్బ కొట్టాలంటే, మన శత్రువు చైనా. ఎందుకు అది 2వ స్థానానికి వస్తుంది, రేపు ఫస్ట్కి వస్తుంది. కాబట్టి దాన్ని ఆర్థికంగా మన శత్రువు దగ్గరలోకి రాకుండా ఉండాలంటే శత్రువుకి శత్రువుని మనం మిత్రుని చేసుకోవాలి. ప్లస్ డెమోక్రటికల్ కంట్రీ ఇండియా, దాన్ని మనం సపోర్ట్ చేద్దాం అనేటటువంటిది అప్పుడు తెచ్చారు వాజ్పేయి టైం. అంతకు ముందు అంతా మనకి రష్యా ఫ్రెండ్లీ మనం, అందుకని అమెరికా పాకిస్తాన్ లేపింది. చైనానేమో మన మీద కడుపు మంటతో చేసుకొచ్చింది. మావో జడాంగ్ ఉన్నప్పటి నుంచినే ఇండియా మీద కసతని, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు యుద్ధం చేయించింది కూడా మావో జడాంగ్. ఆ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతమే కదా చైనా. కాబట్టి అతను ఉన్నప్పటి నుంచినే మన మీద